Subscribe to Color Frames. ICC ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతోంది. 2017 తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో 8 జట్లు మొత్తం 15 మ్యాచ్లు ఆడతాయి. తొలి మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. టీమిండియా మినహా మిగతా జట్లు ఆడే మ్యాచ్లు పాకిస్తాన్ లో జరుగుతాయి. అయితే టీమిండియా ఆడే మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 5 అత్యుత్తమ మ్యాచ్ల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ కు 339 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి భారత్ 30.3 ఓవర్లలో కేవలం 158 పరుగులకు కుప్పకూలింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ భారత్ ను 180 పరుగుల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకుంది. దానికి ముందు 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకను కివీస్ జట్టు 138 పరుగులకు ఆల్అౌట్ చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 36.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అప్పట్లో అత్యంత ఉత్కంఠగా సాగింది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడుతూ ఇన్నింగ్స్ ప్రారంభించింది. విశేషం ఏంటంటే కివీస్ జట్టులో అత్యధికంగా గప్తిల్ ఒక్కడే 25 పరుగులు చేశాడు. దీనికి ముందు 2009లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 141 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ తరఫున జేమ్స్ ఆండర్సన్ మరియు స్టూవర్ట్ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ నాకౌట్ దశకు చేరుకుంది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ మధ్య ది ఓవెల్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ మార్కస్ ట్రెస్కోథిక్ సెంచరీ సాధించాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 48.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కొలంబోలో జరిగింది. టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్ లో 58 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ 49 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 62 పరుగులు చేశాడు. ఈ విధంగా భారత్ 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. ఛేదనలో హెర్షల్ గిబ్స్ 116, జాక్వెస్ కల్లిస్ 97 పరుగులు చేసినప్పటికీ దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 251 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.